Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కావున మీరు ఎవనితో దేవుని పోల్చెదరు? ఈ సృష్టిలో మనం దేవుడితో పోల్చదగిన వారు ఎవరు లేరు. ఈనాడు దేవుడికి కూడా పోల్చటం ఎక్కువ అయిపోయింది కదా. మనుషులను పోల్చినట్లుగా దేవుణ్ణి కూడా పోల్చేస్తుంటున్నారు. మీ దేవుడు, మా దేవుడు, అలాగే ఎన్నో రకాలైనటువంటి దేవుళ్ళు ఈ లోకంలో ఉన్నారని మనుషులు నమ్మటం ప్రారంభించారు. మనుషులు నమ్ముతున్నారు. ఒక దేవుణ్ణి మరొక దేవుడితో పోల్చటం అట్లా చేస్తుంటున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయన ప్రశ్నిస్తుంటున్నాడు, ఎవనితో నన్ను పోల్చుదురు అని. అవునండి, సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయనను ఇంకెవరితో అయినా పోల్చటం కరెక్టా అని చూస్తే అసలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? ఏ రూపాన్నైనా తీసుకొచ్చి ఆయనతో సమానము, సాటి అని మనం తీసుకొచ్చి కూర్చోబెట్టగలుగుతామా? విగ్రహములను చూడగా శిల్పి దానిని పోతపోయిను, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. కనుక ఇహలోక సంబంధంగా ఈ యొక్క విగ్రహములను గురించి ఆలోచించినప్పుడు ఒక శిల్పి దానిని పోతపోస్తుంటున్నాడు. ఇది సత్యమే కదా. కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదుగుతున్నాడు. ఇది కూడా సత్యమే. దానికి వెండి గొలుసులు చేస్తుంటున్నాడు. ఇందులో ఏమీ మార్పేమీ లేదు. ఎందుకంటే ఏ రూపాన్నైనా ఒక రూపాన్ని తయారు చేసినప్పుడు ఆ రూపాన్ని తయారు చేయడానికి ఒక రూపకర్త ఉంటున్నాడు, ఒక శిల్పి, ఒక కంసాలి. లేకుండా అయితే ఒక రూపం తయారవదు. అటు రీతిగా మనం చూస్తుంటున్నప్పుడు కంసాలినో లేకపోతే ఒక శిల్పియో దాన్ని తయారు చేసినప్పుడు ఆ తయారు చేయబడినటువంటి రూపమును తీసుకొచ్చి సృష్టికర్త అయిన దేవునితో ఎలాగ పోల్చగలం? అందుకనే విలువ గల దానిని అర్పింపజాలని ఆ యొక్క నేరసుడు పచ్చని మ్రాను ఏర్పరచుకొనును. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే యొక్క భాగాన్ని మనం పరిశీలన గమనిస్తుంటే విలువగల దానిని అర్పింపజాలని నేరసుడు అంటున్నాడండి. అంటే ఇక్కడ దేవుని వాక్యంలో కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పగల పనివాని వెతికి పిలుచుకొనును. అంటే ఒక పచ్చని మ్రాను వెతకాలి. ఆ మ్రానుకి దాన్ని స్థాపించటానికి నేర్పరితనం కలిగినటువంటి ఒక పనివాన్ని వెతకాలి. వెతికి ఏం చేస్తామంటే ఆ యొక్క పనివాణిని మనం వెతికిన తర్వాత ప్రియులారా, అటు రీతిగా దాని యొక్క ప్రణాళిక అంతా మనం సిద్ధపరచుకొని దాన్ని మరి ప్రిపేర్ చేయాలి, తయారు చేయాలి. ఇక్కడ దేవుని యొక్క ప్రశ్న ఏంటంటే, అలాగు నిర్మాణం చేసుకొని అలాగు తయారు చేసుకున్నటువంటి వారితో నన్ను మీరు ఎలా పోల్చగలుగుతారు? మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరిను మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఈ లోకములో మానవ సంబంధమైన హస్తాలతో తయారు చేయబడిన ఏ రూపము అది దేవునితో పోల్చదగింది కాదు. ఈనాడు చాలామంది చాలా రకాలుగా తమ స్వహస్తాలతో ఎన్నో రూపాలను తయారు చేసుకుంటున్నారు. ఆల్రెడీ తయారు చేసేసారు.
తయారు చేసేసి ఇప్పుడు దేవునితో సమానంగా ఎన్నో రూపాలను ఏర్పాటు చేసి మరి అటు రీతిగా చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రశ్న ఏంటంటే, నీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరినూ మీతో చెప్పలేదా, ఎవరు చెప్పలేదా ఈ విషయాల్ని, మీకు అసలు తెలియదా, మీరు వినలేదా, భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా, భూమికి పునాదులు వేసింది ఎవరు, మనం నివసిస్తున్నటువంటి ఈ భూమిని తయారు చేసింది ఎవరు, ఈ ఒక్క ప్రశ్న ఆలోచిస్తే దేవుడెవరో మనకు అర్థమైపోతుంటుందండి. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులందరూ ఒక మిడతల్లాగా దేవుడు కనపడుతుంటున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేయును. ఒకడు కానీ తెరను కిందకి దించుతాడు చూసారా, అవసరమైతే ఈ ఆకాశ వైశాల్యాన్ని వ్యాపింపజేస్తాడు. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాని నివాస స్థలమును ఏర్పరచును. ఒక చిన్న గుడారం వేస్తారు చూసారా మనుషులు, ఎంతసేపట్లో వేసేస్తారు. అబ్రహాం ఆ దినాల్లో గుడారాల్లో ఉన్నాడు. గుడారాలు వేయటం ఎంతసేపు పని అండి, చిన్న గుడారం వేయటం పెద్ద పని కాదు. దేవుని దృష్టికి ఎట్లా ఉందంటే, ఒక గుడారాన్ని కానీ వేసినట్లుగా దేవుడు భూమిని వేసేస్తాడు. ఎట్లాంటి భూములు కావాలంటే 10 భూములు తయారు చేస్తాడు. ఒక గుడారం వేయటం చేత అయినటువంటి ఆయనకి ఎన్ని గుడారాలైనా వేసేయచ్చు. కనుక దేవుని అనంతమైన శక్తి ఎలాంటిదంటే, అవసరం అనుకుంటే ఎన్ని భూముల్లో అయినా తయారు చేయగలడు. ఒక గుడారం వేసినట్లుగా భూమిని వేస్తుంటున్నాడంటే చూడండి, ఒక తెరను విప్పినట్లుగా ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేస్తుంటున్నాడంటే ఆయనకి ఎంత సులువైన పనిది, ఎంత ఈజీయో గమనించండి. రాజులను ఆయన లేకుండా చేయగలడు, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపములను చేయును. గమనించారా, అవసరమైతే ఒక రాజును తీసేయగలడు, ఒక న్యాయాధిపతిని ఏర్పరచగలడు, ఒక మాయా స్వరూపములుగా చేసేస్తాడు ఎవరినైనా సరే. కనుక వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఓదగా వారు వాడిపోవుదురు. కనుక ప్రియులారా, లోకములో అశాశ్వతమైనటువంటి జీవితముగా మనల్ని పరిగణలోకి తీసుకుంటున్నాడు. అవసరమైతే రాజులైనప్పటికీ న్యాయాధిపతులైనప్పటికీ మాయా స్వరూపులుగా చేసేస్తాను. నాటబడగానే విత్తబడగానే వారు మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఓదగా వారు వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగిరిపోనట్లు ఆయన వారిని ఎగరగొట్టును. ఒక పొట్టు కానీ ఎగరగొట్టినట్లుగా ఎగరగొట్టబడతాం. నీవు అతనితో సమానుడని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. చూసారా, కనుక ఎవరితో సమానుడిగా మనం చెప్పగలుగుతాం, సాటి చేయగలుగుతాం. నన్ను ఎవరికి సమానమని చెప్పి సాటి చేయుదురని పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా. పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు పరిశుద్ధుడు. ఆయనలో అపవిత్రత లేదు, ఆయనలో పాపం లేదు, ఆయన పేరే పరిశుద్ధుడు. అందుకే యేసు క్రీస్తు ప్రభువారు అనగా, యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి మరి యేసు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రభు అనగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కనుక ఆయన పేరులోనే ఉంది పాపములను రక్షించడానికి ఆయన శక్తిగల దేవుడని, ఆయన పరిశుద్ధుడని ఆయన పేరులోనే ఉందండి. కనుక ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి ఇంకా వేడితో సమానంగా మనం పోల్చగలుగుతాం. కనుక ప్రియమైన వారలారా, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించాడు? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలిచివాడే. దేవుని వాక్యం చెప్తుంటుంది. కన్నులు పైకెత్తి చూడండి, ఎవడు సృజించాడో వీటన్నిటిని ఆలోచించండి. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరి చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. అన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు? సృష్టిలో మనం ఈ రోజున నక్షత్రాలన్నిటికీ పేర్లు ఉన్నాయి,
గ్రహాలకు పేర్లు ఉన్నాయి. భూమి అని పేరు పెట్టింది ఎవరు? ఆకాశమునకు ఆకాశం అని పేరు పెట్టింది ఎవరు? దేవుడే. కనుక సర్వసృష్టిలో ఈ యొక్క సృష్టి అంతటిలో కూడా దేవుని యొక్క అనాది ప్రణాళికను మనం పరిశీలనగా గమనిస్తూ వచ్చినప్పుడు అన్నిటికీ పేర్లు పెట్టాడు. తన అధిక శక్తి చేతన, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటైనను విడిచిపెట్టలేదు. తన శక్తి చేత, తన అధిక బలము చేత ఏం చేశాడంటే ఆ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అన్నిటినీ కూడా పేర్లు పెట్టి మరి అన్నిటినీ సృజించాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క అనాది శక్తి చూడండి, అనాది యొక్క సంకల్పాన్ని గమనించండి. ఆయన సృష్టిని ఏ విధంగా సృజిస్తూ వచ్చాడో చూడండి. అధిక శక్తి చేత, జీవము కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటైనా విడిచిపెట్టకుండా తయారు చేస్తూ వచ్చుంటున్నాడు ప్రియులారు. కనుక దేవుడు అధిక శక్తి సంపన్నుడు, అధిక బలాతిశయము కలిగినటువంటి దేవుడు. కనుక మనం అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. యాకోబు, నా మార్గము యెహోవాకి మరుగై ఉన్నది, యెహోవాకు మరుగై ఉన్నది. అలాగే నా న్యాయము దేవుని దృష్టికి కనబడలేదని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మార్గం మరుగై ఉన్నదని, న్యాయము దేవుని దృష్టికి కనబడట్లేదని మనం ఎలా చెప్పుకొనుచున్నాం? ఇంత సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని కలగజేసిన దేవుడికి మన మార్గములు ఆయనకి తెలుసు. అలాగే మన యొక్క విషయంలో న్యాయము కూడా చేయటం అనేది దేవుని దృష్టికి తెలియదా? కనుక నీవేళ అనుచున్నావు, ఇశ్రాయేలు నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు, నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలియడు అని రాయబడతా వచ్చింది ప్రియులారా. ఆయన సొమ్మసిల్లడు అలియడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. లోకంలో అనేక విషయాల్లో మనం సొమ్మసిల్లిపోతూ ఉంటాం, అలిసిపోతూ ఉంటాం. సొమ్మసిల్లినప్పుడు మళ్ళీ తిరిగి బలం కోసం, తిరిగి మళ్ళా అలిసిపోయినప్పుడు తిరిగి మళ్ళా అలసట తీరిపోయి శక్తి పొందుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని కొరకు మనం ఎదురు చూసేవారు ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కనుక మనం దేవుని కొరకు ఎదురు చూస్తూ వచ్చినప్పుడే, దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ వస్తామో అప్పుడే మనం బలవంతులుగా ఉండగలుగుతాం, శక్తి పొందుకుంటాం. దేవుని యొక్క ఆశీర్వాదకరమైన స్థితి మనలో ఉంటుంది. పక్షిరాజుల యొక్క బలం మనలో ఉంటుంది. పక్షిరాజు ఎప్పటికీ కూడా అలయక పరిగెత్తుతుందండి, సొమ్మసిల్లే సమస్య లేదు దానికి. కనుక పక్షిరాజులాగా మనం కూడా అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా పరిగెత్తేటువంటి వారుగా ఎట్లాగా మనం ఉండగలుగుతాం అని చూస్తే, దేవుని కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉన్నప్పుడు. కనుక దేవుని కొరకు మనం కనిపెట్టుకున్నట్టు ద్వారా దేవుడు మనకి అలసిపోకుండా శక్తి కలిగినటువంటి వారుగా మనం చేసేటువంటి దేవుడండి. అందుకే ఈ దినములలో మనందరము కూడా తెలివి లేదా, వినలేదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనకు దేవుడు తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. అన్ని విషయముల్లో మనం ఆయనకి తగినట్లుగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక సర్వశక్తి గల దేవుడు సమానమని ఎవరితో ఎంచగలుగుతామండి ఆయన్ని? సమస్త సృష్టిని సృష్టించి ఆ సృష్టిలో ఉన్న ప్రతిదానికి పేర్లు పెట్టి మరి ఆయన సమస్తమును కలగజేసినటువంటి దేవుడు గనుక ఆయన ఎదుట మనం ఎప్పుడైతే మోకరిల్లి ఆయన కొరకు మనం ఎప్పుడైతే కనిపెట్టుకుంటామో ఆయన మనకు సహాయం చేస్తూ వస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుస్తారు, అలసిపోతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు, కానీ
దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎప్పటికీ కూడా తొట్టిల్లరండి, ఎప్పటికీ కూడా అలసిపోరు. దేవుడు తగ్గ శక్తిని వారికి అనుగ్రహించి ఆ శక్తి చేత బలాభివృద్ధి కలగజేసి ఆత్మీయంగా మనల్ని ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. కనుక ఈ ఉదయకాల సంబంధు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఆయన కొరకు ఎదురు చూసే అనుభవం నీకుందా? నీకు ఆయన కొరకు ఎదురు చూసే అనుభవంగా నీకు ఉన్నట్లయితే తప్పక నీకు నూతన బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తూ వస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిత్యము నువ్వు అనుభవించేటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క ఆ శక్తిని, బలాన్ని పొందుకొని క్షేమాభివృద్ధిని అనుభవించే విధంగా దేవుడు నిన్ను దీవించుకుంటూ వస్తాడు. అటు రీతిగా మనందరం దీవించబడలాగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.